యా అన్న నమస్తే. నమస్తే అన్న. పొద్దున మనం హుజురాబాద్ టైంలో కలిసినాం అనుకుంటా. సో ఆనాడు ఈటల గెలుపు కోసం అందరం ఏకమైతే ఈటల బయటపడ్డాడు. మన హుజురాబాద్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకు ఈటల రాజేందర్ ఓడిపోయాడు? ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీ రెండు సైడ్ల కేసీఆర్ ను గద్దె దించాలని ఒకవైపు, కేసీఆర్ నామరూపాలు లేకుండా చేయాలని ఒక లక్ష్యం మీద ఆయన రెండు దిక్కుల వేయడం జరిగింది. రెండు దిక్కుల కాన్స్టిట్యూషన్ చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం వల్ల హుజురాబాద్ ను కొంచెం అక్కడికి పోయి కాన్వెన్సింగ్ చేయలేకపోవడం, అదేవిధంగా అక్కడ గెలుస్తున్నాడు అని చెప్పి ప్రచారం చేయడం, ఆ కౌశిక్ రెడ్డి దుర్మార్గుడు మరి నా పిల్లలతో పాటు నేను కూడా చనిపోతా అని చెప్పి పసిపిల్లలను ఓటక్కు లేనటువంటి బిడ్డలను తీసుకొచ్చి ఈరోజు చనిపోతా అని చెప్పడం, మరి ఆ ఓటక్కు లేని కూడా 1000 కోట్లతోటి కేసీఆర్ హత్య చేస్తామని చెప్పి అన్ని ప్రలోభాల వల్ల కొంచెం ఓడిపోవడం జరిగింది. అయినా కానీ ఈరోజు మల్కాజ్గిరిలో గెలవబోతున్నాడు. గెలిచిన తర్వాత కూడా హుజురాబాద్ ను ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ విధంగా మళ్ళీ ఆయన వల్లనే అభివృద్ధి చేస్తాడు. ఓకే, ఇప్పుడు ఇది హుస్నాబాద్ నియోజకవర్గం కిందకి వస్తానా? అవునవునా. ఈ ముల్కనూరు గ్రామమే కదా? అవునవును. 13వ తారీఖు మనం ఓటు వేయబోతా ఉన్నాం. అందరూ తిరుగుతారు, కాన్వాయిలు తిరుగుతా ఉన్నాయి, ప్రచార రథాలు తిరుగుతా ఉన్నాయి, పాటలు వినిపిస్తా ఉన్నాయి. సో మీరు అందరితో మమేకమవుతారు, ప్రజలతో కలిసి ఉంటారు కాబట్టి పబ్లిక్ ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? అరే అన్ని పార్టీలు వస్తా ఉన్నారు, లేకపోతే డిసైడ్ అయినట్టు ఏమైనా కనిపిస్తా ఉన్నారు? ఏం లేదన్నా, ఒకటే లక్ష్యం. చిన్న పిల్లల్ని అడిగినా, ముసలివాళ్ళని అడిగినా, మధ్యతరగతి వాళ్ళని అడిగినా, ఎవరిని అడిగినా మోడీ గారికే ఓటేయాలని చెప్తాను. ఎందుకోసం అంటే పసిపిల్లలకి ఏం కావాలో నరేంద్ర మోడీ గారికి తెలుసు, ముసలమ్మకి ఏం కావాలో నరేంద్ర మోడీ గారికి తెలుసు, మధ్య స్థాయిలో ఉన్నటువంటి వారికి ఏం కావాలో నరేంద్ర మోడీ గారికి తెలుసు, లాస్ట్ కు బీఆర్ఎస్, కాంగ్రెస్, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, రాజకీయ నాయకులకు కూడా ఏం కావాలనేది నరేంద్ర మోడీ గారికి తెలుసు కాబట్టి ప్రతి గ్రామ సర్పంచ్కి ఇబ్బందులు కావద్దని చెప్పి నేరుగా వారికి అమౌంట్ ఇవ్వడం జరిగింది. అంటే అందరికి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారిని గెలిపించాలి, దేశాన్ని కాపాడాలి, దేశానికి ఆయన తప్ప వేరేటోళ్ళు ఎవరు లేరు అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు, బండి సంజయ్ కుమార్ బీజేపీ, రాజేందర్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి వినోద్ కుమార్ కనిపిస్తా ఉండు. సో ఎవరు ఎక్కువ సార్లు మీ ముల్కనూరు గ్రామానికి వచ్చారు? బండి సంజయ్ కుమార్ గారు ఎక్కువ వచ్చిళ్ళు. దాదాపు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఆయన ఎంపీ గెలవక ముందు నుంచి అయినా, ఎంపీ గెలిచిన తర్వాతనైనా ఇక్కడ నుంచి అటాచ్మెంట్ ఉన్నాయి. పెళ్లిళ్లకు, వాటికి, కొంతమంది చావులకు, అందరికీ అనుసంధానంగా బండి సంజయ్ కుమార్ గారు ఉన్నారు. దాంతో పాటు ఈ యొక్క భీమదేవరపల్లి మండలానికి అభివృద్ధి పరంగా వివిధ గ్రామాలకు కూడా ఆయన నేరుగా సొంత ఎంపీ నిధులకు వెళ్ళి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన, బీఆర్ఎస్ పాలనలో ఎన్ఆర్జీఎస్ నుంచి ఇస్తే కూడా ₹1 కూడా వాళ్ళు శాంక్షన్ చేయకుండా కలెక్టర్ దగ్గర ఆపిల్లు. అయినా ఈ భీమదేవరపల్లి మండలానికి ఏదో ఒకటి చేయాలనే ఒక ఉద్దేశంతో ఎంపీ నిధుల నుంచి, సొంత ఎంపీ నిధుల నుంచి దాదాపు ₹25 లక్షల ఈరోజు భీమదేవరపల్లి మండలానికి కేటాయించడం జరిగింది. ఈయన రాజేందర్ రావు పరిచయం లేదా ఎవరికి? రాజేందర్ రావు కాదు, ఆయన పేరు మంత్రి పొన్నం ప్రభాకర్ గారే నిలబెట్టిండు. పొన్నం ప్రభాకర్ గారికి నిలబడే చాతగాక బండి సంజయ్ గారి మీద ఏదో ఒక రూపకంగా మాట్లాడాలని, ఒక దుష్ప్రచారం చేయాలని తప్ప వేరేం లేదు. ఆయన రాజకీయ పబ్బం కోసం వెలిచాల రాజేంద్రరావు గారిని డబ్బు నొల్లం పట్టుకొచ్చి ఇక్కడ పెట్టిండు. వెలిచాల రాజేంద్రరావు అంటే పక్కింటోని కూడా తెలియదు. కరీంనగర్ లో వాళ్ళ పక్కింటోడికి కూడా ఎవరో వెలిచాల రాజేంద్ర తెలియదు. ఈ రోజు ఆయన నమస్కారం ఓలు పెట్టు అంటే స్టేజ్ మీద ఓలు పెట్టే పరిస్థితి ఉన్నది. అంటే ప్రజలను ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలో, ఏ విధంగా మాట్లాడాలో, ప్రజలతోటి ఏ విధంగా మమేకం కావాలని కూడా ఆయనకు తెలియదు. రాజకీయం నానే ఎమ్మెల్యేనో మంత్రో తర్వాత విషయం. ఈయన ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నటువంటి హుస్నాబాద్ రాజకీయాలలో ఆ వెలిచాల రాజేంద్రరావు ఎవరో తెలియదు. ఈ మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డిమారి గుడ్డి దెబ్బలేదు తాకినట్టు ఇక్కడ ఎవరు లేక, అభ్యర్థులు గట్టిగా ఎవరు లేక ఆయనకి గెలిపించడం జరిగింది. ఎందుకు ఈ మధ్య పొన్నం ప్రభాకర్ మంత్రి అయిన తర్వాత ఆవేశము, కోపము, మీడియా మీద దురుసుగా ప్రవర్తించి ఇవన్నీ చేస్తా ఉండు. సో గతంలో ఎట్లుంటుండే, ఎమ్మెల్యే కాకముందుకు ఎట్లుంటుండే, ఇప్పుడు మంత్రి అయిన తర్వాత ఎట్లా ఉంటుండే? కుక్కిన పేను, మంత్రి కాకముందు కుక్కిన పేను లాగుండే. మంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడతా ఉన్నాడు, అత్యుత్సాహం చూపెడతా ఉన్నాడు. ఎంత అత్యుత్సాహం చూపెట్టినా, ఈ ఒక 2 నెలలే ఆయన మంత్రి. ఇక్కడ బీసీ బిడ్డ ఉద్యమకారుడు అని చెప్పి ఆయన హుస్నాబాద్ లో అక్కడే జరుగుతున్నారు. ఆయన ఉద్యమకారుడు కావచ్చు, కానీ తెలంగాణ కోసం ఒక రాజీనామా చేసిండా ఇప్పటి వరకు అడుగుతున్నా. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ఎంపీగా ఉండి ఆయన ఏం ఉద్యమం చేసినా ఒకసారి చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముక్కుమ్మడిగా మేము తెలంగాణ ఉద్యమం కోసం అని పార్లమెంట్ ఒకటే రోజు
దాన్ని ధర్నా చేసి ఒకటో రోజు దాన్ని హైలైట్ చేసిండు. అది ఒక్కటి తప్ప వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎలాంటిది ఏం పొన్నం ప్రభాకర్ గారు ఉద్యమం చేయలేదు. ఉద్యమానికి ఆయనకు సంబంధం లేదు. ఎందుకంటే ఉద్యమకారుడు కావచ్చు, పార్లమెంట్ లో కొట్లాడవచ్చు, కానీ ఈ యొక్క ప్రజల కోసం నీ తెలంగాణ వాదిని, తెలంగాణ కోసం నేను రాజీనామా చేస్తానని ఒక్కసారి కూడా రాజీనామా చేయనటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ భీమదేవరపల్లి గడ్డకి ఎన్నిసార్లు వచ్చిండు, ఉస్నాబాద్ గడ్డకి ఎన్నిసార్లు వచ్చిండు, ఎక్కడ రాష్ట్ర రోక అయింది, ఎక్కడైనా రైలు రోక అడ్డుకున్నాడు, ఎక్కడైనా అరెస్ట్ అయిందో ఒక్కసారి వాళ్ళు స్పష్టం చేయాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ. అంటే ఇవన్నీ మాట్లాడితే తెలంగాణ ఉద్యమకారుడిని మేము ఈ విధంగా మాట్లాడతామని చెప్పి అంటున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు కావచ్చు, కానీ అంతకు ముందు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. నా మీద కూడా కేసులు ఉన్నాయి. నేను ఇంత చిన్నపిల్లనైనా నా మీద కేసులు ఉన్నాయి తెలంగాణ ఉద్యమంలో. అంటే ఈ యొక్క మీ మీద ఉద్యమకారులు అని చెప్పి చెప్పుకోవడం తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. వీళ్ళు రాబోయే రోజు కూడా ఈ ఉస్నాబాద్ నియోజకవర్గం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పేద ప్రజల రక్తాన్ని తాగడం తప్ప కాంగ్రెస్ పార్టీకి మరొకటి తెలియదు. అందులో పొన్నం ప్రభాకర్ గారు కూడా మొత్తం కత్తులు నూరి కడుపులో పెట్టుకుంటాడు. ప్రతి ఒక్క కార్యకర్తమైనా, బీజేపీ కార్యకర్తమైనా, లేకపోతే ఏదైనా కాంగ్రెస్ కార్యకర్తమైనా, టీఆర్ఎస్ కార్యకర్త ఏదో ఒక సమస్య మీద పోయినా కానీ వాళ్ళని కడుపులోకి వెళ్ళి కౌలించుకుంటున్నాడు, కడుపులు కోస్తా ఉన్నాడు, పోతా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఇక్కడ ఉస్నాబాద్ టికెట్ ఇచ్చినా మరి కడుపులో కత్తి పెట్టి కోసేంత బరాబరి చేసిండు ఈ యొక్క ప్రవీణ్ రెడ్డి గారిని. ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వలేదు, ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. అంటే నీకు రాజకీయ కక్ష కదా. ఆ విధంగా కార్యకర్తలను కూడా ఇప్పటికొకటే సవాల్ విసురుతున్నా. ఉస్నాబాద్ నియోజకవర్గంలో నువ్వు మంత్రి అయిన తర్వాత, నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నిసార్లు ఈ యొక్క భీమదేవరపల్లి మండలానికి వచ్చినావు, ఎన్నిసార్లు ఈ యొక్క వాకింగ్ చేస్తాను, ఎన్నిసార్లు వాకింగ్ చేసినావు ఒక్కసారి చెప్పాలి ప్రజలకు. అంటే ఏమనంటే ఎలక్షన్స్ అంటున్నాడు. ఇది మంత్రి పొన్నం ప్రభాకర్ గారే నిలబడ్డట్టు, వెలిచాల రాజేంద్ర గారు నిలబడ్డట్టు కాదు. వెలిచాల రాజేంద్ర గారు నామికే వస్తు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నిలబడ్డట్టు. ఆయన ఓడిపోతే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళొద్దు. ఇది సవాల్. దీనికి సవాల్ స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నా. బండి సంజయ్ నిజంగా మంచి పనులు చేస్తే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో ఎందుకు ఓడిపోయినా, మరి ఎందుకు ప్రజలు హక్కును చేర్చుకోలేకపోయినారు? అన్న, కరీంనగర్ నియోజకవర్గంలో అందరు ముక్కుమ్మడిగా ఇల్లు ఒకటి. అదే విధంగా ముస్లిం ఓటర్స్ ఎక్కువ ఉంటారు. ఇక్కడ దాదాపు 40,000 ఓట్లు వన్ సైడ్ పడతాయి. ఇక్కడ ఏదున్నా కానీ హిందువుల ఓట్లే చీల్చుకోవాలి. దానికి సంబంధించి గంగుల కమలాకర్ గారు, ఆయనకు సంబంధించిన వర్గం, ఆయన బీసీ, ఆయన మునూరు కాపు, ఆయనకు సంబంధించిన రిలేషన్స్, ఆయనకు సంబంధించిన క్వారీస్, ఆయనకు సంబంధించిన ఎంప్లాయీస్ వాళ్ళు కూడా అందరు ఏకమవుతారు. ఇక్కడ 40,000 ఓటు బ్యాంక్ వన్ సైడ్ ఉంది, ఇంకో సైడ్ కాంగ్రెస్ కు ఓటు బ్యాంకే లేదు. ఇదే పొన్నం ప్రభాకర్ గారు నిలబెట్టారు కదా అక్కడ ఎమ్మెల్యేగా. కార్పొరేటర్ గా ఓడిపోయినటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ గారు ఎమ్మెల్యే నిలబెట్టారు కానీ మంత్రి అని చెప్పి జబ్బలు ఎగిరేసుకుంటున్నాడు. ఈ రోజు ఆ కరీంనగర్ లో ఒక ఎమ్మెల్యే నిలబెట్టి గెలిపించాలి కదా. కనీసం ఒక డిపాజిట్ రావాలి, ఒక 2,000 3,000 ఓట్లు. అక్కడ ఒక్క ఓటు లేకుండా, ఆడ ఓట్లు సంపాదించుకోకుండా నీకు మళ్ళీ వెలిచాల రాజేంద్ర గారు నిలబెట్టి నీకు గెలిపిస్తా అని చెప్తే అది కూడా కాదు. ఇక బండి సంజయ్ కుమార్ గారు 40,000 ఓట్లు ముస్లిం ఓట్ల వల్ల ఓడిపోవడం జరిగింది. రాబోయే రోజులలో కూడా బండి సంజయ్ కుమార్ గారు కూడా ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఆయన పాకిస్తాన్ లాంటి ఉగ్రవాదులను ఈ యొక్క రాష్ట్రంలో ఆయన కొంతమంది సాగుతారు. ఓవైసీ వాళ్ళు లాంటి వాళ్ళు వేల మంది, లక్షల మందిని సాగుతారు. అసొంటోల కోసం ఆయన ముస్లింలను వ్యతిరేకిస్తున్నాడు తప్ప ఈ ఒరిజినల్ ముస్లింలను ఏ ఒక్కరిని కూడా ఆయన ఏమనలేడు. ఎందుకంటే ఆయన కూడా రాజకీయ నాయకుడు, ఆయన కూడా అందరికి వాళ్ళకు కూడా సేవ చేస్తున్నాడు. కానీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఏకతాటి పైన బండి సంజయ్కి. సో లేదంటే ఓడగొట్టాలన్న ప్రయత్నం అలాంటిది ఏమైనా జరుగుతూ ఉంది? బండి సంజయ్ కుమార్ గారిని గెలిపించకపోతే తెలంగాణ రాష్ట్రం అగోమ చర్య జరుగుతుంది రాబోయే రోజులలో. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏకైక గొంతు కొట్లాడేటువంటి గొంతు బండి సంజయ్ కుమార్ గారు. ఆ గొంతు లేకపోతే మాలాంటి వాళ్ళు మేము గల్లెగిరేసుకొని తిరిగే రోజులు పోతాయి. మాకు అధికారం, తెలంగాణ రాష్ట్రంలో మాకు అధికారం లేకున్నా కానీ ఈరోజు మాలాంటి వాళ్ళు అన్ని వదిలిపెట్టుకొని, ఉద్యోగాలను సద్యోగాలను వదిలిపెట్టుకొని, బిజినెస్ లేకుండా రోడ్డు మీద గలమెత్తి ఈ యొక్క మంత్రి పొన్నం ప్రభాకర్ గాని, సతీష్ బాబు గారు కానీ, వినోద్ కుమార్ గారిని, హరీష్ రావు గారిని మేము నిలదీస్తున్నామంటే, వాళ్ళను ఎదిరిస్తున్నామంటే బండి సంజయ్ కుమార్ గారిని చూసి మాత్రమే. బండి సంజయ్ కుమార్ గారు మా కోసం ఎక్కడున్నా వస్తాడు అని చెప్పి ఒక ఏకైక లక్ష్యం మీదనే మేము
చేస్తున్నాం. అలాంటి వాళ్ళని మేము కాపాడుకోకపోతే అలాంటి వాళ్ళని మాకు కూడా ఫ్యూచర్ లేదు. మాకు కూడా ఈ యొక్క రాజకీయాలలో మేము కూడా తిరగలేం. మేము కూడా హైదరాబాద్కో, ఢిల్లీకో, మహారాష్ట్రకో, బొంబాయికో, దుబాయ్కో పోయి మేము కూడా బతకాల్సిందే. అందుకోసమే ఈ చర్య జరగద్దు అనుకుంటే బండి సంజయ్ కుమార్ గారిని గెలిపించుకోవాలి మాలాంటి యువత అని చెప్పి కూడా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి తెలియజేస్తా ఉన్నాం. ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? 3 లక్షల పైచీలుగా మీరు రావాలని కొట్లాడుతున్నాం. ఆల్రెడీ బండి సంజయ్ కుమార్ గారు గెలుపు తథ్యం. కానీ ఈ యొక్క డమ్మీలు నిలబడ్డారు. ఈరోజు వెలిచాల రాజేంద్రరావుకు ఇంటి పక్కోడు కూడా తెలియదు. ఈ యొక్క వినోద్ కుమార్ అంటావా, వినోద్ కుమార్ దోచుకున్నటువంటి సొమ్మును ఈరోజు తీసుకొచ్చి ప్రజలకు పంచుతా ఉన్నాడు. 10 సంవత్సరాల ఉద్యమంలో పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి కోట్ల రూపాయలు దంచుకున్నారు. ఇప్పుడు అధికారంలో ఉండి 10 సంవత్సరాలు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఈ డబ్బును మొత్తం ప్రజలకు పెట్టే వరకే ఈ యొక్క 10 ఏళ్ళు మళ్ళీ వాళ్ళు పెట్టాలి, వాళ్ళ దగ్గర ఉడవాలి, వాళ్ళు చిప్ప చేతి పట్టుకొని మళ్ళీ ప్రజల దగ్గర రావాలి. అప్పటి వరకు వాళ్ళకు ఓటమి ఎప్పటికి ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.